వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 6th చాప్టర్ ట్రయాంగిల్స్, ఇది ట్రయాంగిల్స్ అనేటువంటి చాప్టర్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? 6th చాప్టర్ నేమ్ ఏంటి ఒకసారి చూడండి నాన్న. ట్రయాంగిల్స్. నాన్న ఇది వరకు పాత టెక్స్ట్ బుక్లో ఈ చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అనే పేరుతో ఇచ్చాడు. ఇప్పుడు మీకు ఇచ్చిన కొత్త టెక్స్ట్ బుక్లో ట్రయాంగిల్స్ అనే పేరుతో ఇచ్చాడు. సో సిమిలర్ ట్రయాంగిల్స్ అన్న పేరు ఒకటే మార్చాడు, కానీ మొత్తం యాజ్ టీజ్గా ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఇచ్చాడు. ఓకేనా? సో ఈ 6th చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ని డిస్కస్ చేసే ముందు ఒక 2-3 పాయింట్లు మాట్లాడుకొని ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఓకేనా? సో నాన్న చూడండి, ఇవి కొన్ని సర్కిల్స్ నాన్న, ఇవి కొన్ని సర్కిల్స్. ఒకవేళ ఏంటి సార్ సర్కిల్స్ గుండ్రంగా రాలేదంటే ఏమనుకోకండి. సో చూడండి, ఇది ఒక సర్కిల్ నాన్న. ఓకేనా? ఇదో సర్కిల్ నాన్న, అదేవిధంగా ఇదో సర్కిల్ నాన్న. ఒక నిమిషం. చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద 3 సర్కిల్స్ కనిపిస్తున్నాయి. సో ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్. సో 3 సర్కిళ్ళు ఈక్వెలా అంటే ఈక్వెల్ కాదు. ఎందుకు? సో దీని ఏరియా ఎంత ఉండొచ్చో మనకు తెలియదు, దీని ఏరియా ఎంత ఉండొచ్చో మనకు తెలియదు, దీని ఏరియా ఎంత ఉండొచ్చో మనకు తెలియదు. అయితే ఇవి 3 సిమిలర్ కాకపోయినప్పటికీ, ఈ 3 ఈక్వెల్ కాకపోయినా సర్కిల్స్ అన్నీ కూడా సిమిలర్ అవుతాయి నాన్న. సిమిలర్ అంటే స్వరూపాలు, అంటే ఒకే రూపం కలిగినవి అని అర్థం. ఓకేనా? మీరు ఇక్కడ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్. అంటే అది ఎలాంటి సర్కిల్ అయినా సరే అన్ని సర్కిల్స్ ఈక్వల్ కాదు, సిమిలర్ అవుతాయి. సర్కిల్స్ అన్నీ ఏమవుతాయి నాన్న? సిమిలర్ అవుతాయి. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, మిగతాదంతా అనవసరం. ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్, ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి నాన్న, సో అన్ని సర్కిల్స్ సిమిలర్ అని చెప్పాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను స్క్వేర్స్ తీసుకుంటున్నా. ఇది ఒక స్క్వేరు, ఇది ఒక స్క్వేరు, ఇది ఒక స్క్వేర్. 3 స్క్వేర్స్. ఓకేనా? ఈ 3 స్క్వేర్స్ ఈక్వల్ అవుతాయా? ఈక్వల్ అవ్వవు, కానీ సిమిలర్ అవుతాయి. అసలు స్క్వేర్స్ సిమిలర్ అవ్వాలంటే ఫార్ములా ఏంటంటే వాటి కరస్పాండింగ్ యాంగిల్స్, అంటే ఇవి ఉన్నాయి చూసారు. సో ఇందులో ఈ యాంగిల్, ఇందులో ఈ యాంగిల్కి ఈక్వల్ అవ్వాలి, ఇందులో ఈ యాంగిల్కి ఈక్వల్ అవ్వాలి, ఇందులో ఈ యాంగిల్కి ఈక్వల్ అవ్వాలి, ఇందులో ఈ యాంగిల్కి ఈక్వల్ అవ్వాలి. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రతి స్క్వేర్లో కూడా అన్ని యాంగిల్స్ 90 డిగ్రీసే ఉంటాయి. కాబట్టి అన్ని స్క్వేర్స్ కూడా, అంటే ఆ స్క్వేర్ చిన్నదా పెద్దదా అనేది మనకు అనవసరం, స్క్వేర్స్ అన్నీ కూడా ఏమవుతాయి? సిమిలర్ అవుతాయి. అంటే ఆల్రెడీ మనం ఒక పాయింట్ మాట్లాడాం. ఏంటి మాట్లాడాం? ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్ అనే పాయింట్ మాట్లాడాం. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండోది, ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్, అన్ని స్క్వేర్స్ కూడా సిమిలరే, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి నాన్న, ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్.
ఇదొక ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఇదొక ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఇదొక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. నాన్న ట్రయాంగిల్స్లో రైట్ ట్రయాంగిల్ కానీ ఐసోస్లెస్ ట్రయాంగిల్ కానీ ఇవి ఈక్వల్ అవ్వవు, సిమిలర్ అవ్వవు. ఓన్లీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉన్నటువంటి, అంటే అన్ని సైడ్స్ సమానంగా ఉన్న ట్రయాంగిల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఈక్విలర్ ట్రయాంగిల్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే సిమిలర్ అవుతాయి. ఈ 3 పాయింట్లు మనకి చాప్టర్ అయ్యేంత వరకు గుర్తుండాలి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్. సెకండ్ వన్ ఏం చెప్పుకున్నాం? ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్. థర్డ్ వన్ ఏం చెప్పుకున్నాం? ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఆల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అనకూడదు. ఆల్ ట్రయాంగిల్స్ అంటే ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఒకటి, అదేవిధంగా ఇదిగోండి ఇప్పుడు ఇది సిమిలర్ అవుతాయంటే అవ్వవు. ఇవి 3 ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే థర్డ్ సైడ్స్, అంటే ఒక ట్రయాంగిల్కి ఉన్న 3 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటే దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ మాత్రమే సిమిలర్. ఆల్ ట్రయాంగిల్స్ సిమిలర్ అని అనకూడదు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్, ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ఎక్సర్సైజ్ 1 అనేది అయిపోతుంది, ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్. సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్. థర్డ్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, ఓకేనా? ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటారు కదా. ఈ 3 పాయింట్స్ గుర్తుంటే మనకి ఎక్సర్సైజ్ 6.1 అనేది అయిపోతుంది, ఓకేనా? చూడండి నాన్న జాగ్రత్తగా. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ 6.1 అన్న, ఎక్సర్సైజ్ 6.1. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ద కరెక్ట్ వర్డ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఇచ్చినటువంటి బ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లాంక్స్లో షూటబుల్ అయ్యేటువంటి వర్డ్ని వాడు సబ్స్టిట్యూట్ చేయమన్నాడు, ఓకేనా? సో ఆన్సర్లు కూడా ఇక్కడే ఉన్నాయి నాన్న, మనం వేరేగా రాయాల్సిన అవసరం లేదు. ఇది ఎక్సర్సైజ్ 6.1, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్ సర్కిల్స్ ఆర్, ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఆల్ సర్కిల్స్ ఏమవుతాయి? కాంగ్రిగెంట్ అవుతాయా, సిమిలర్ అవుతాయా? సిమిలర్ అని చెప్పుకున్నాం, ఓకేనా? ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు నాన్న. ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయాయి. సెకండ్ క్వశ్చన్, ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలరా కాంగ్రిగెంటా? సిమిలర్, ఇప్పుడే చెప్పుకున్నాం సిమిలర్. థర్డ్ క్వశ్చన్ నాన్న, ఆల్ డాష్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఐసోస్లెస్ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయా? ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి అన్నాం. నేను 3 పాయింట్స్ చెప్పాను, ఆ 3 పాయింట్స్ మనకి 3 క్వశ్చన్స్ కింద ఇచ్చేసాడు, ఓకేనా? సో ఈ డాష్లో ఏం రాస్తారు? ఈక్విలేటరల్ అని రాస్తారు. ఈక్విలేటరల్. సో ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్, ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్, ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, ఓకేనా? సో ఫోర్త్ వన్ ఏంటో చూడండి నాన్న. ఫోర్త్ వన్లో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. 2 పాలిగాన్స్ ఆఫ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ సిమిలర్. నాన్న ఇప్పుడు మనము స్క్వేర్స్ గురించి మాట్లాడాం, ట్రయాంగిల్స్ గురించి మాట్లాడాం, అదేవిధంగా ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ గురించి మాట్లాడాం, అదేవిధంగా సర్కిల్స్ గురించి మాట్లాడాం. అయితే ఇప్పుడు ఉదాహరణకి ఒక పాలిగాన్ ఏదైనా, అది స్క్వేర్ అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు, ఇలా 2 పాలిగాన్స్ సిమిలర్ అవ్వాలి అనుకుంటే ఏమని చెప్పాను? వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి. వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఇక్కడ ఏ అయితే యాంగిల్ తీసుకున్నామో అక్కడ రెండో పాలిగాన్లో కూడా ఉన్నటువంటి యాంగిల్ సమానం అవ్వాలి. అంటే ఇవి 2 కరస్పాండింగ్ యాంగిల్స్, ఇదిగోండి ఈ 2 కరస్పాండింగ్ యాంగిల్స్, ఈ 2 కరస్పాండింగ్ యాంగిల్స్, ఈ 2 కరస్పాండింగ్ యాంగిల్స్, ఓకేనా? సో 2 పాలిగాన్స్ ఈక్వల్ అవ్వాలన్నా, 2 పాలిగాన్స్ సిమిలర్ అవ్వాలంటే వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ ఏముండాలి? ఈక్వల్గా ఉండాలి. ఇంకా ఏమవ్వాలి? వాటి యొక్క సైడ్స్ ఉన్నాయి చూసారు, ఆ సైడ్స్ యొక్క రేషియో అనేది ప్రొపోర్షనల్గా ఉండాలి. రేషియో అంటే ప్రొపోర్షనాలిటీ. సో ఆ రేషియో కూడా ఈక్వల్గా ఉండాలి, ఓకేనా? సో 2 పాలిగాన్స్ సిమిలర్ అవ్వాలంటే వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి, అది ఫస్ట్ పాయింట్. 2, వాటి యొక్క ఆపోజిట్ సైడ్స్ అంటే వాటి సైడ్స్ ఉంటాయి చూసారు, అంటే ఇందులో ఉన్న 4 సైడ్స్, ఇందులో ఉన్న 4 సైడ్స్ యొక్క రేషియో అనేది ఈక్వల్గా ఉండాలి, ఓకేనా? సో అదే పాయింట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్, వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఏ విధంగా ఉండాలి? ఇప్పుడే చెప్పాను, ఈక్వల్గా ఉండాలి. కాబట్టి ఈ డాష్లో ఏం రాస్తారు? ఈక్వల్ అని రాస్తారు. సో చూడండి
2 పాలిగాన్స్ ఆఫ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ సిమిలర్. ఒకే నెంబర్ ఆఫ్ సైడ్స్ కలిగినటువంటి 2 పాలిగాన్స్ సిమిలర్గా ఉంటే వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఏ విధంగా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. మరియు దేర్ కరస్పాండింగ్ సైడ్స్, వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఇందులో ఈ సైడ్, ఇందులో ఈ సైడ్, ఇందులో ఈ సైడ్, ఇందులో ఈ సైడ్స్, వాటిని కరస్పాండింగ్ సైడ్స్ అంటారు. ఆ కరస్పాండింగ్ సైడ్స్ ఏ విధంగా ఉండాలి? ప్రొపోర్షనల్గా ఉండాలి. ప్రొపోర్షనల్గా ఉండాలి. అంతే, అయిపోయింది. ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్, ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్, ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఎప్పుడైనా 2 పాలిగాన్స్ సిమిలర్ అయితే వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, వాటి కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ప్రొపోర్షనల్గా ఉంటాయి. అంటే వాటి యొక్క రేషియో అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా? సో ఇది 6.1 ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నాన్న.